తనతో సైతాను మాట్లాడుతోందని, ఏం చెయ్యాలో సైతానే చెప్తోందని, అలా చెయ్యకపోతే తన పిల్లల్ని సైతాన్ చంపేస్తుందంటూ వికృత చేష్టలకు తెగబడ్డాడు తండ్రి. తన కడుపును పుట్టిన కూతురు గుండె లవిసేలా ఏడుస్తున్నా ఆ కఠినాత్ముడు హృదయం కరగలేదు. పాప మెడకోయాలని ప్రయత్నించే తరుణంలో చుట్టుపక్కల వాళ్ళు రావటంతో ఆ పసిపాప బతికి బట్టకట్టింది. అసలు సంగతికి వస్తే ఢిల్లీ నివాసి అయిన అమృత్ బహదూర్ స్థానికంగా ఒక కబాబ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అయితే ఇతడికి లెక్కకు మించిన సంతానం కూడా ఉంది. అంతంత మాత్రంగా ఉండే పరిస్థితి, గంపెడు పిల్లలు, కుటుంబ బాధ్యతలతో ఆర్థికంగా కొంత లోటుగా ఉండి మానసికంగా ఆందోళనలో ఉండేవాడు. గత కొద్ది రోజుల క్రితం ఒక కూతురు చనిపోవటంతో అప్పటి నుంచి బాగా డిప్రెషన్లోకి వెళ్ళాడంటూ భార్య చెప్తోంది. అయితే ఆ తరువాతే తనతో సైతాన్ మాట్లాడుతోందని, ఏం చెయ్యాలో సైతానే చెప్తోందని, అలా చెయ్యకపోతే సైతాన్ తన పిల్లల్ని తినేస్తుందంటూ వింత వింతగా మాట్లాడుతూ చివరికి సైతాన్ తన చిన్న కూతురు చెవులు కోసి సమర్పించకపోతే ఆ పిల్లని చంపేస్తానని తనతో చెప్పిందంటూ ఆ పసిపాప చెవులు కత్తిరించే ప్రయత్నం చేశాడు. అయితే భార్య వారించడంతో ఆవిడ్ని చితక్కొట్టి మిగతా పిల్లల్ని భార్యని మేడ మీదకి పంపించి తలుపులేసి ఆ చిన్నపిల్ల 2 చెవులు కత్తిరించేశాడు. అయితే ఆ పసికందు ఈ ఘోరకళిని తట్టుకోలేక గుండె లవిసేలా ఏడుస్తున్నా ఆ కఠినాత్ముడు హృదయం కరగలేదు. కత్తి తీసుకుని మెడ కోయడానికి ముందే భార్య చుట్టుపక్కల వాళ్ళని పిలవటంతో వారందరూ తలుపులు బద్దలు కొట్టి ఆ కత్తికి ఆ పసికందు బలి కాకుండా రక్షించారు. హుటాహుటైన పోలీసులు చేరుకుని ఈ కఠినాత్ముడిని జైల్లో పెట్టారు. అయితే ఇదంతా సైతాన్ చేయిస్తోంది అని, సైతానే తనతో ఇలా చేయమని చెప్పింది అంటూ వింతగా మాట్లాడుతున్న అతని మానసిక పరిస్థితిపై పోలీసులు వైద్యులతో సంప్రదిస్తున్నారు. ఏది ఏమైనా తన కడుపును పుట్టిన కూతురిపైనే ఇంత పైశాచికంగా వ్యవహరించిన ఇలాంటి వాడిని వదలకూడదు అంటూ చుట్టుపక్కల వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.